9 న్యూస్ నిజమైన వార్తల కోసం మీ మొదటి అడుగు. అందరు చూసుకుంటారు. తమ్ములకు అందరికీ నమస్కారం తెలుపుతున్నా. చేసిన పనులు మేము ఏమేమి చేసినామో ఎట్లా అభివృద్ధి చేసినామో పదే పదే మేము డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఊరు మొత్తం తెలుసు. ఒకటి రెండోసారి నాకు జనరల్ మహిళా సీటు వచ్చింది, నేను రెండోసారి సర్పంచ్గా వచ్చింది. కొంతమంది తోడేళ్ళు చాలా రాజకీయం చేస్తాను, మిల్లలకు వచ్చి డబ్బులు వాళ్ళే తీసుకొని ఓట్లు మాకేయని మరీ చెప్తానులట. ఆ సమాధానం 14వ తారీఖు మీరే వాళ్ళకి సమాధానం చెప్పాలి, మేము చెప్పాము. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము 20 ఏళ్ళ నుంచి దాట్ల గ్రామాన్ని బానిసలుగా చేసిండు కొమ్మినేని రవీందర్ అని కొంతమంది విమర్శిస్తాను. బాంఛన్ కాల్ముక్త అనే సంఖ్యల నుండి విముక్తి చెందించిందే కొమ్మినేని రవీందర్ గారు. అది గుర్తు పెట్టుకోవాలి. మన దాంట్లో ఒక పోరాటాల గడ్డ ఒకప్పుడు 20 ఏళ్ళ కింద, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడర్, మాకు మెయిన్ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు మాకు ఎంతో కష్టపడి మనం ఈ స్థాయికి తీసుకొచ్చి 20 ఏళ్ళ నుంచి బాంబులు కానీ ఎన్నో గొడవలు, ఎన్నో కేసులు అన్నిటి నుంచి విముక్తి ఇప్పటిదాకా వచ్చినాం. మరొక్కసారి మీరందరూ ఒక మహిళగా నేను ప్రతి మహిళకు నేను అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కటి సాయం చేస్తా. ఈసారి నన్ను అధిక మెజార్టీ తోటి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కొంతమంది అంటారు ఇక్కడ ఉండదు అని అంటారు, నాకు ఇక్కడ ఇల్లు ఉన్నది, భూమి ఉన్నది, అన్నీ ఉన్నాయి, మీకు అందుబాటులో తప్పకుండా ఉంటాను, నేను ఇల్లు కట్టుకుంటాను. నా కొడుకు పెళ్లి కూడా ఇక్కడ మీ అందరి సమక్షంలో నా కొడుకు పెళ్లి కూడా లేదు. ఉంగరం గుర్తుకే ఎక్కడికి పోయినా పడాలి, ఉంగరం గుర్తుకే. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం, మీకు అందరికీ నమస్కారం. ఈ దెబ్బతోని 12 వార్డులు గెలిపించాలి, తర్వాత రెండోది ఉంగరం గుర్తు గెలిపించాలి, పెద్ద విజయం సాధించాలి. ఈ వరంగల్ జిల్లాలో ఇటువంటి సర్పంచ్ గారు ఎవరు లేరు. 25 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుండే ఏకకంఠంగా గెలుస్తున్నాడు. ఆయన మంచితనమే గొప్పతనం, ధాన్యం సంపాదించలే, పేదోళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోలే, ఉండోళ్ళ దగ్గర తీసుకోలే, అన్యాయం చేసి ఇంతవరకు నడవలే. కాబట్టి ఆ గౌరవమే పెద్ద. భార్య గారు ఇద్దరిని గెలిపించి సాధిస్తే మాకు చాలా గొప్పతనం. ఉంగరం గుర్తుకే మన ఓటు, 12 వార్డులు గెలిపించాలి. ఇప్పుడు కాబోయే సర్పంచ్ మరి వార్డు మెంబర్లు, మళ్ళా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం చేసి ఒకటే మాట మాట్లాడాలనుకుంటున్నాను. మాకు ఇంతలక మైక్ ఇచ్చినందుకు ఇంత ముందు ఎక్కడ నేను మాట్లాడలేదు. ఇంతలక ఇప్పుడు ఇచ్చారంటే మా బేడబుడగ రంగాలకి ఎంత అభిమానమో సర్పంచ్ గారు. మా బేడబుడగ రంగాలకి ఒకటే నేను అడగదలుచుకుంటున్నా. 30 సంవత్సరాల క్రితం మన ఈ వార్డులు ఎట్లున్నాయి, రెండోది మన దొరవారు దగ్గర మనం పోయేవాళ్ళం, చూసి భయపడేవాళ్ళం పెద్దలను చూసి. 30 సంవత్సరాల కింద ఏ రకంగా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఏ రకంగా ఉంది పరిస్థితి అని మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కచ్చడాలు వేసుకొని, దొరవారు కచ్చడం వేసుకొని వస్తుంటే 30 సంవత్సరాల క్రితం ఒక్క అర్ధ పర్లంగా దూరం పోయేవాళ్ళం. ఇప్పుడు కొమ్మినేని రవీంద్ర గారు ఇంత దగ్గర తీసుకొచ్చి మన ప్రజల మట్టి వండుకుంటూ మనకెన్ని సాయాలు చేస్తుంటే, మా బాధల కష్టాలల్లా ఎంత పంచుకుంటుంటే మనమంతా ఒక్కసారి ఆలోచించాలి. మరియు ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. 2 విషయాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడను. ఊరందరికీ అన్నకు ఎడమ భుజం అయితే బేడబుడుగ జంగాలు అన్నకు కుడి భుజం. ఎందుకంటే 20 సంవత్సరాలుగా అన్నకు ఇచ్చిన మాటకు నిలబడి మీరు 20 సంవత్సరాలు అన్న వెంబడి ఉండి అన్నకు అండగా నిలబడినారు. అందుకు ఉదాహరణగా మీకు బేడబుడుగ జంగాలకు 3 వార్డు మెంబర్లు ఇచ్చిండు. అంటే మీ మీద అన్నకు ఎంత ప్రేమ ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. దయచేసి మీ 3 వార్డు మెంబర్లను గెలిపించాలి.
అన్నకు అత్యధిక మెజార్టీ రావాలంటే మీరు కూడా మన జంగాలందరూ మాట మీద నిలబెట్టాలి. 20 సంవత్సరాలు అన్నకు అండగా ఉన్నారు. అన్న కూడా మీకు ఎంతో అండగా ఉన్నారు కాబట్టి మీ మీద ప్రేమతో 3 వార్డు మెంబర్లు మీకు ఇచ్చిన జనరల్ అయినా కూడా అదొక్కసారి ఆలోచించి మీరు అందరూ ఈసారి మళ్ళీ ఎప్పుడైతే అన్నకు అండగా ఉన్నారో అదేవిధంగా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేడం ఇది 2వసారి అవుతుంది. ఆమెకు ఇదివరకు 5 సంవత్సరాల పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ మళ్ళొక్కసారి అన్న ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే కొమ్మినేని రవీంద్ర గారి నాయకత్వం. గ్రామంలో దూరంగా ఆయన కష్టపడి మనందరికీ సాయం చేసిండు. ఆ సాయం వల్ల ఈరోజు కూడా ఇంత జనాలు వస్తున్నారంటే అందరికీ చాలా సంతోషంగా ఉన్నది మాకు. కాబట్టి ఇప్పటికైనా కూడా మాకు ఇంకా ఆనందం కల్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జనాలలో దృష్టిలో కొంచెం అది రోడ్లు అవి ఇండ్లు దానివల్ల కొంచెం దృష్టిలో పడిపోయింది. కాబట్టి ఈరోజు మా ఇష్టపూర్తికంగా అందరి జనాల దృష్టిలో అందరి వాళ్ళ మనస్ఫూర్తికంగా ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన దిగినప్పుడు ఆయన చేసేది చేస్తాడు. మనం మాటకి ఆయన దృష్టిలో పడదు, ఆయన దృష్టిలో పడ్డ తర్వాత ఆయన చిన్నగా చేస్తూనే ఉంటుండు. కాబట్టి మీరందరూ ఆలోచిస్తే ఇప్పుడు ఆయనకి మంచి మెజార్టీతో గెలిపించినాం అనుకోండి, మాకు చాలా సంతోషంగా అన్నీ నిరూపించే ఉంటాడు. ఆయన బయట అయినా కూడా మన ఊర్లో కూడా గ్రామంలో కూడా ఒక్క దగ్గరైనా కూడా ఈ లంచం అనేది అక్కడ ఇక్కడ అనేది జరగలేదు. అందువల్ల మాకు కూడా ఆయన దృష్టిలో పడ్డం. కాబట్టి ఆయన మనకి ఎప్పుడు మన మనస్ఫూర్తిలో దృష్టిలో ఉంటాడు. మనకి వెనక మనకు ఒక ధైర్యంగా ఉన్నది ఈ ఊర్లో ఆయన ఉన్నంత వరకు మనకి ఏది చెడు పనులు అయినా కావు. ఆయన ఉండడం వల్ల మనకి ధైర్యంగా బాగున్నది ఈ ఊర్లో. కాకపోతే చాలా నష్టాలతో జరిగింది ఇదివరకు. కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఇప్పటికైనా కూడా మనకి ఎవ్వరికి ఏం జరగలేదు. ఆయన ఎప్పుడూ మన దృష్టిలో ఉండాలి. ఆయన ఎప్పుడూ ఇదే స్థానంలో ఉండాలి. స్థానంలో ఉండి మాకు అందరికీ చూపించి మాకు చుక్కల్లో చంద్రులాగా ఉండాలి. కాబట్టి మాకు అందరికీ సంతోషం ఉంది. ఇప్పటికైనా కూడా ఆయన వదులుకోలేకపోతున్నారు అంత జనాలు. ఇప్పటికే వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, ఎదురు తిరిగినా కూడా పులికి మచ్చలే కనబడతాయి. కానీ పులి పక్కకైనా కూడా మచ్చలే ఉంటాయి. పులి అంటారు. కాబట్టి ఆయన సంతోషానికి మాకు ఎప్పటికైనా అండదండాలుగా ఇప్పుడు మా జంగాలంత వరకు అయితే ఇంతవరకు ఆయన వదిలిపెట్టలేదు. మేము ఇప్పటికైనా కూడా ఆయన వదులుతాలేదు. ఎక్కడ ఏది జరిగినా కూడా ఆయన మాకు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఆయన రుణాలు కూడా మాకు జీవితాంతం ఆయనని పరుచుకుంటున్నాం. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మన అందరి దృష్టిలో ఉండాలి. ఇప్పటికైనా కూడా మా అందరికీ మంచి పనులు చేస్తుండు. కాబట్టి అందరికీ మాకు దృష్టిలో ఉన్నాడు. కాబట్టి ఈయన ఇంతమంది జనాలు 20 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన ఎప్పుడు మాకు కళ్ళ ముందే ఉండాలి. మాకు ఎప్పుడూ హెల్ప్గా ఉండాలి. మా అందరికీ రక్షించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సీసీ రోడ్లే కావచ్చు, సీసీ కెమెరాలే కావచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా దాంట్లో 100 ఇళ్ళు ఉంటే 90 ఇళ్లకు అన్న దర్శించినోడే, ఆర్థిక సాయం చేసినోడే, మంచి చెడు విషయాలకు మనందరం రవాణా గెలుపు కోసం మనం ప్రయత్నం చేసినాం. ఉంగరం గుర్తుకే గట్టిగా ఎవరు వినపడతాయి. ఉంగరం గుర్తుకే మన సర్పంచ్ అభ్యర్థి మంజుల రవాణా గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.